మంగళవారం హైదరాబాద్లోని యూసఫ్గూడ వేదికగా ఏఏఎఫ్ఏ ఆధ్వర్యంలో ఫ్యాన్స్ మీట్. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రాల మొత్తం 7 రాష్ట్రాల నుంచి దాదాపు 900 నుంచి 1000 మంది ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఇదంతా పొలిటికల్ ఎంట్రీకి మార్గం సిద్ధం చేసుకోవడమే అంటున్న వక్తలు. ఫ్యాన్స్ అందరినీ ఆప్యాయంగా పలకరించిన బన్నీ ఓపికగా ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపు నిలబడే అభిమానుల మాటలు విన్న బన్నీ ఫ్యాన్స్ కి భోజనాలు కూడా ఏర్పాటు చేసి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న బన్నీ మీటింగ్ కి వచ్చిన ప్రతి అభిమానికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించిన బన్నీ రాష్ట్ర కమిటీ సభ్యులకు 5 లక్షలు, జిల్లా కమిటీ సభ్యులకు 3 లక్షల ప్రమాద బీమా కవరేజీ లభించేలా ఏర్పాట్లు. సినిమా విడుదలైనప్పుడు కటౌట్లు కట్టి థియేటర్ల దగ్గర హంగామా చేసే అభిమానులు, వారి కుటుంబాల భద్రత కూడా ముఖ్యమని బన్నీ ప్రకటన. అభిమానులకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించిన అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు. బన్నీ తీసుకున్న ఈ నిర్ణయం ఎందరికో స్ఫూర్తినిస్తుందని అంటున్నారు. ప్రతి హీరో కూడా తన ఫ్యాన్స్ సంక్షేమం కోసం ఇలాంటి ఆలోచన చేయాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. అభిమానం, ఆత్మీయత అంతా ఒక బూటకమంటారు కొందరు. కానీ సినిమా స్టార్స్ ఫ్యాన్స్ని చూస్తే వారి అభిమానంలో ఎలాంటి బూటకం కనిపించదు. మరి అలాంటి అభిమానులకు స్టార్స్ ఎలాంటి సందేశాలు ఇవ్వాలి? ఈ డౌట్ ఎందుకంటే అల్లు అర్జున్ తన ఫ్యాన్స్కి చేసిన సూచన ఇప్పుడు హాట్ టాపిక్. అదేంటో చూద్దాం. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? బన్నీ తన అభిమానులను ఓ ఆర్మీలా తీర్చిదిద్దుతున్నారు. ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపుతూ వారికి తగిన సూచనలు ఇస్తూ సాగుతున్న బన్నీ భవిష్యత్తులో పాలిటిక్స్ లోకి అల్లు అర్జున్. ఇక స్టోరీలోకి వెళ్తే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులతో సమయం చిక్కినప్పుడల్లా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. మంగళవారం బన్నీ తన అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. హైదరాబాద్ యూసఫ్గూడలోని శౌర్య కన్వెన్షన్ సెంటర్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ యాన్యువల్ సమ్మిట్ జరిగింది. ఇందులో 2 తెలుగు రాష్ట్రాల్లోని బన్నీ అభిమానులు, కేరళ, కర్ణాటకలోని ఫ్యాన్స్ కూడా పాలు పంచుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఫ్యాన్స్తో కాసేపు ముచ్చటించారు బన్నీ. అప్పుడే ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ అందరినీ కలిపి ఎప్పటి నుంచో తాను చెప్పాలనుకున్న మాట చెప్పేశారు. అందులో అభిమానులకు అనవసరమైన అంశాల కోసం టైం వేస్ట్ చేసుకోవద్దని సూచించారు. అంతా బాగానే ఉంది. చివరిలో బన్నీ, నీకు నచ్చిన ఓ అమ్మాయి ఇంటి ముందు వెయిట్ చేయి, అట్లీస్ట్ నువ్వు ఎంజాయ్ చేస్తావంటూ చెప్పారు. దాన్నే కొందరు తప్పుపడుతున్నారు. కాలం మారుతోంది. జెన్జీ ఆడియన్స్ను అట్రాక్ట్ చేయడానికి స్టార్లందరూ రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొందరు పెద్దలు చెప్పిన మాటలను గుర్తు చేస్తుంటే, మరికొందరు యూత్కి కావాల్సిన అంశాలను జోడిస్తూ ఆకట్టుకుంటున్నారు. అదే తీరున బన్నీ కూడా తనను కలుసుకోవడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన ఫ్యాన్స్లో ఉత్సాహం నింపడానికి నచ్చిన అమ్మాయి ఇంటి ముందు బీట్ వేయమని చెప్పి ఉండొచ్చన్నది పరిశీలకుల మాట. సినిమాల్లో అమ్మాయిలను టీజ్ చేస్తూ వెంటపడి ఏడ్పించే హీరోలు రియల్ లైఫ్లో అలా ఉండరు. కానీ తాను సినిమాల్లో టీజ్ చేస్తూ కనిపించి బయట ఫ్యాన్స్కి అలా నడుచుకోవద్దని చెప్పడం కరెక్ట్. అయితే బన్నీ రివర్స్లో ఫ్యాన్స్లో కాస్త జోష్ నింపాలని అలా అని ఉండొచ్చు. ఫ్యాన్స్కు నచ్చిన అమ్మాయికి సైట్ వేస్తూ సాగమన్న బన్నీ అనేక చిత్రాల్లో హీరోయిన్స్ను టీజ్ చేస్తూ మెప్పించాడు. అలా సాగిన సందర్భాల్లో అల్లు అర్జున్ అభినయం సైతం ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. అలాంటి బన్నీ హీరోయిన్ లేకుండా నటిస్తే ఎలా ఉంటుంది? నిజంగా అది ఓ ఛాలెంజ్. రాకా తర్వాత బన్నీ నటించబోయే లోకేష్ కనకరాజ్ సినిమాలో ఆయనకు జోడీగా ఎవరూ ఉండరని టాక్. మరి ఆటపాటలతో అలరిస్తూ తెర మీద కనిపించిన బన్నీ ఇప్పుడు హీరోయిన్ లేకుండా నటిస్తే ఫ్యాన్స్ ఏమవుతారో? బన్నీ తన అభిమానులను ఓ ఆర్మీలా తీర్చిదిద్దుతున్నారు. అందుకే ఆయన ఫ్యాన్స్కు అల్లు అర్జున్ ఆర్మీ అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి వారు తమ హీరో ఏం చేసినా చూస్తారని బన్నీ ఆత్మీయులు భావిస్తున్నారు. ఫ్యాన్స్లో ఉత్సాహం నింపుతూ వారికి తగిన సూచనలు ఇస్తూ సాగుతున్న బన్నీని చూస్తే భవిష్యత్తులో ఆయన పాలిటిక్స్లోకి వస్తారని వినిపిస్తోంది. బన్నీ ఫ్యాన్స్ మీట్స్ అన్నీ కూడా రాజకీయ రంగ ప్రవేశం కోసమేనని, ఇక నుంచి ఇలాంటి మీటింగ్స్ ఎక్కువగా ఉండనున్నాయని టాక్. మరి బన్నీ మనసులో ఏముంది? నిజంగా తాను పాలిటిక్స్లో ఎంట్రీ ఇస్తాడా? వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. ఏమవుతుందో చూద్దాం.